నియోజకవర్గ పరిధిలోని మొగళ్లపాలెం గ్రామానికి చెందిన ఉబ్బల శంకరయ్య, మన్నవరపు మల్లయ్య, బెరదవోలు సీనయ్య, యాకసిరి చెంచయ్య, కీలుకుప్ప పిచ్చయ్య మరియు వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరం కలిసి కట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని నిరంతరం ప్రజలకు అండగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టాం. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 3 ఫేజ్ కరెంటు పనులు, 24 గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయిని ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం. మొగళ్లపాలెం గ్రామంలో ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు పనులు, 24 గంటలు కరెంటు పనులు, నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు పాతవల్లంటి గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరో 10-15 రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి చేయడం. సౌత్ మూవూరు పంచాయతీలో మొగళ్లపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. స్థానిక గ్రామ పెద్దలందరితో కూడా కలిసి అటు కరెంటు సమస్య, దాన్ని 24 గంటల కరెంటుగా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో దానికి ఆయన ఆదేశాల అనుగుణంగా రైతన్న అనే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మొగళ్లపాలెంకి సంబంధించిన శంకరయ్య గారు కానీ, మల్లయ్య గారు కానీ, అదేవిధంగా పెంచలయ్య గారు, సేనయ్య గారు, చెంచయ్య గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, అదేవిధంగా నెల్లూరు రూరల్ కూడా వాటి కోసం శ్రమిస్తూ అన్ని కూడా చేస్తామని కూడా